1000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన దురంధర్. బాహుబలి 2 రికార్డును సైతం బ్రేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్. ఏకంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన రణ్వీర్. ఇంతకీ దురంధరుడి ఊచకోత ఎన్ని కోట్లు? హావెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక బాక్సాఫీస్ వద్ద బోసిపోయిన బాలీవుడ్కు లేటెస్ట్గా భారీ ఊరట లభించింది. పెద్దగా ముందస్తు హైప్ లేకుండానే రిలీజ్ అయినటువంటి ఓ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఆడియన్స్ను థియేటర్లకు పరుగులు పెట్టిస్తుంది. ఆ సినిమానే రణ్వీర్ సింగ్ హీరోగా యాక్ట్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి మౌత్ టాక్తో దూసుకుపోతూ హిందీ బాక్సాఫీస్ను శాసిస్తుంది. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో సాగినటువంటి కథ, రణ్వీర్ సింగ్ ఎనర్జెటిక్ యాక్టింగ్, పవర్ఫుల్ సపోర్టింగ్ క్యారెక్టర్లు ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యువతతో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆదిత్య ద డైరెక్షన్లో వచ్చినటువంటి దురంధర్లో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి స్టార్ యాక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఈ మూవీని జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ సినిమా కథ కరాచీ అండర్ వరల్డ్ ISI నేపథ్యంలో సాగుతూ ఒక రహస్య పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ డ్రామా, స్టైలిష్ మేకింగ్ కలిసి దురంధర్ను ఒక ప్యాక్డ్ ఎంటర్టైనర్గా నిలిపాయి. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా యాక్టింగ్ పై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే దురంధర్ బాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. రిలీజ్ అయినటువంటి 21 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయి సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా 668.80 కోట్లకు పైగా వసూలు సాధించగా ప్రపంచవ్యాప్తంగా 1006 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. క్రిస్మస్ రోజున మాత్రమే ఈ సినిమా 26 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. 3వ వారంలోకి అడుగుపెట్టినప్పటికీ వసూలులో ఎలాంటి తగ్గుదల కనిపించకపోవడం ఈ సినిమా బలమైన కంటెంట్కు నిదర్శనంగా మారింది. ఇంతకుముందు ఏ రేటింగ్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించినటువంటి మూవీగా రణబీర్ కపూర్ నటించినటువంటి యానిమల్ రికార్డ్ కొనసాగింది. ఇప్పుడు ఆ రికార్డును దురంధర్ బ్రేక్ చేయడం విశేషం. అంతేకాదు 16వ రోజు కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో కొత్త రికార్డు నెలకొల్పింది. గత 8 ఏళ్లుగా బాహుబలి 2 పేరిట ఉన్నటువంటి 16వ రోజు గ్రాస్ కలెక్షన్ రికార్డును దురంధర్ అధిగమించింది. బాహుబలి 16వ రోజున 36 కోట్లు గ్రాస్ వసూలు చేయగా దురంధర్ అదే రోజు 39 కోట్ల గ్రాస్ నమోదు చేసి ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. ట్రేడ్ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ఈ జోరు ఇలాగనే కంటిన్యూ అవుతే దురంధర్ ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం ఖాయం. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ క్యామరూన్ తెరకెక్కించినటువంటి అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలైనప్పటికీ కూడా ఇండియా కలెక్షన్స్ పై దురంధర్ ఆధిపత్యం కొనసాగుతుండడం విశేషం. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేయగా రెండో పార్ట్ వచ్చే సంవత్సరం మార్చి 19న రిలీజ్ అవనుంది. మొత్తంగా బాలీవుడ్కు కొత్త ఊపిరి పోసినటువంటి సినిమాగా దురంధర్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ సంవత్సరం బాలీవుడ్లో చావా మూవీ 800 కోట్లకు పైగా కలెక్షన్ సాధించగా ఇప్పుడు దురంధర్ మూవీ ఏకంగా 1000 కోట్ల క్లబ్లోకి చేరడం గమనార్హం. మరోవైపు ఈ సంవత్సరం టాలీవుడ్ నుంచి ఒక్క సినిమాగా కూడా 500 కోట్ల క్లబ్లోకి చేరకపోవడం తెలుగు ఆడియన్స్ని తీవ్రంగా నిరాశపరిచింది. 3వ వారంలోకి ఎంటర్ అయినా సరే ఈ సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు కొత్త బెంచ్ మార్క్లను సెట్ చేస్తూ ఆడియన్స్ థియేటర్లకు భారీగా ఆకర్షిస్తుంది. మెయిన్గా థర్డ్ వీక్లో కూడా వసూళ్లలో ఎలాంటి తగ్గుదల లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవతార్ ఇండియా కలెక్షన్స్ కూడా దురంధర్ అధిగమించడం ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పే స్పష్టమైన నిదర్శనంగా మారింది. ఇదిలా ఉండగా 3వ శనివారం దురంధర్ మరో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కలెక్షన్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా అంటే ఇండియన్ సినిమా స్థాయిలో ఎక్కడ కూడా వసూలు చేయనటువంటి కలెక్షన్స్ ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. ఈ రికార్డ్ ప్రాధాన్యత ఏంటంటే దాదాపు 8 ఇయర్స్గా ఉన్నటువంటి బాహుబలి 2 రికార్డును కూడా దురంధర్ బ్రేక్ చేయడం విశేషం. అండ్ ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో కూడా 16వ రోజు గ్రాస్ అత్యధికంగా వసూలు సాధించినటువంటి సినిమాగా కూడా బాహుబలి 2 ఇప్పటి వరకు ఉంది. బట్ ఆ సినిమాని ఇప్పుడు దురంధర్ డెఫినెట్గా బ్రేక్ చేసిందనే చెప్పాలి. సో మొత్తంగా దురంధర్ ఒక్కొక్క సినిమా రికార్డ్ని అలా బ్రేక్ చేస్తూ ఇప్పుడు బాహుబలి 2 పేరు మీద ఉన్నటువంటి రికార్డును కూడా బ్రేక్ చేయడం నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయమే. ఎందుకంటే బాహుబలి ఆల్రెడీ ప్రమోషన్స్ అవి చాలా గట్టిగానే చేస్తారు. బట్ దురంధర్ ఇంత సైలెంట్గా వచ్చి ఇలాంటి కలెక్షన్స్ రాబడుతుందంటే డెఫినెట్గా అది నిజంగా ఒక షాకింగ్కి గురి చేసేటువంటి విషయమే. సో ఇది ఈ కలెక్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ముందు ఇంత పెద్ద సినిమాలు కూడా లేవు కాబట్టి జనవరి అంటే సంక్రాంతి వచ్చేంత వరకు కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి దురంధర్కి ఇంకా కలెక్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ డెఫినెట్గా అయితే లేకపోలేదు. సో మరి దురంధర్పై మీ ఒపీనియన్ ఏంటి? సినిమా చూసారా? చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.